మనకు స్వతంత్రం రాకముందుకు గతంలో 1887 సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. సిపాయిల తిరుగుబాటులో నానాసాహెబ్, గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా ఆ పోరాటం స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క ఉన్న నాయకులు భగత్ సింగ్, తర్వాత అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ బందూకి తుపాకీ బట్టి పోరాటం చేసిందన్నమాట. అయితే ఈ యొక్క ఆరాటం పోరాటం చూరాటం అంటే ఇదే అనమాట, వీళ్ళ యొక్క కలయిక. అయితే మహాత్మా గాంధీ ఏం చేసిండు, హింస వద్దు అహింసతో ముద్దు అన్నట్టుగా ఆయన కొట్టొద్దు అన్నట్టుగా ఈ చంపపోతే ఈ చంప చెప్పాడని చెప్పిండు. వీళ్ళంతా స్వతంత్రం తీసుకొచ్చిర్రు కాబట్టి లాస్ట్ మూమెంట్ లా ఈ మహాత్మా గాంధీ ఉంది కాబట్టి వాళ్ళకు అనుభవం అయిపోయింది. ఇక వీళ్ళ తోడు కొట్లాడినా మళ్ళీ ఇంకో భగత్ సింగ్ లేస్తాడు, మళ్ళీ ఈ యొక్క భారతదేశంలో ఇంకో సుభాష్ చంద్రబోస్ లేస్తాడు. ఆల్రెడీ మా పానాలు అవుతాయని చెప్పి బ్రిటిష్ వాళ్ళు నైట్ ముళ్ళే కట్టుకొని గాంధీజీ గారు నువ్వు చెప్పే సిద్ధాంతం మంచిది, హింస మంచిది కాదు, అహింసతోటి సంపాదించుకోవాలి ఏదున్నా కానీ ప్రేమ అని చెప్పి బ్రిటిష్ వాడు ఈ యొక్క మహాత్మా గాంధీ ఆయన తప్పేం చెప్పిండు, భారతదేశం సౌభాగిక దేశం అంటే భిన్నత్వం లేకత్వం లేక చేసిండు. ఫస్ట్ అసలు లేదు, భిన్నత్వం లేకత్వం లేదు. ఎట్లా లేదని చెప్పేసి అంటే ముస్లింలకు సపరేట్ గా భూమి అడిగిరారు. మేము ఎప్పుడైతే హిందువుల దగ్గర ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో మేము కలిసి ఉన్నాము, మాకు సపరేట్గా భౌగోళికంగా మాకు ఒక భూమి కావాలని చెప్పి కోరుకున్నాం. వాళ్ళకు పాకిస్తాన్ అనేది ఒప్ప చెప్పినాం అనమాట, ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న ఇంకో పెద్ద మనిషి ఏం చేసినట్టే నేను పాకిస్తాన్ పోను, నేను మీ ఎమ్మటే ఉంటా, మీ ఫ్రెండ్షిప్లో ఉంటా, మీ ఎమ్మటే ఉంటా అని చెప్పి మహాత్మా గాంధీని కోరుకున్నాం. ఆయన ఏం చేసిండు, తదాస్తు అన్నాడు, మన బ్రహ్మలేఖ మా దగ్గర ఉండాలి. ఇప్పుడేమైంది భారతదేశంలో ముస్లింలు కూడా ఎక్కువైపోయారు, వీళ్ళతో ఏకత్వమైంది, లేనిపో సమస్య కూడా దర్శనం తప్పు ఆయన కూడా అది చేసాడు మహాత్మా గాంధీ. ఒకసారి మనం అల్లదమ్ములు విడిపోయినప్పుడు వాళ్ళకు ఉండాలి, కానీ ఇప్పుడు అట్లా లేదన్నమాట. కానీ ఏదేమైనా సరే వాళ్ళు కానీ భారతదేశానికి ఉపయోగపడే ప్రకారంగా ఎవరైనా కానీ మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రజాగలం ముప్పాలి సదా మీ సేవ.